నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం నిన్న ఇవాళ చూస్తున్నాం కదా, ఏది పోసాని కృష్ణమురళి అదేవిధంగా పవన్ కళ్యాణ్. ఓకే, సో వీరిద్దరు యొక్క మాటల సంభాషణ అవన్నీ చూసినాం కదా. సో ఈ యొక్క గత ఎన్ని రోజులు, ఒక 2-3 ఓకే కన్సిస్టెంట్గా. సో ఆ క్రమంలో పోసాని కృష్ణమురళిది దాదాపు 1 అవర్ ఉంది, పవన్ కళ్యాణ్ది నిన్న ఒక 1.5 అవర్ అంతకుముందు. సో ఈ మొత్తం సారాంశంలో మీకు ఏమర్థమైంది ఈరోజు అంటే గతంలో చాలా సందర్భాలతో పోలిస్తే ఈరోజు అంటే నిన్న ఓకే పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినారు. 90% ఆఫ్ అతను మాట్లాడిన విధానం ఒక చాలా డిగ్నిఫైడ్గా, ఒక ప్రజాస్వామిక పద్ధతిలో, ఒక డెమోక్రాటిక్ పద్ధతిలో అచ్చ తెలుగులో మాట్లాడిండు. ఓకే, ఇది నిన్న మాట్లాడింది 1.5 అవర్ మాట్లాడిండు. సో నేను పార్టీలకు అతీతంగా ఉన్నట్టు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్, తప్పు కరెక్ట్ అంతే. ఓకే, సో ఆ క్రమంలో ఇది పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన దానిలో ఏది దాదాపు అన్ని ఓకే. అదే పోసాని కృష్ణమురళి గారు చూడండి ఏముంది, మొత్తం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గుడ్డిగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు పోసాని కృష్ణమురళి. ఓకే, ఈ వెరీ ఎమోషనల్ క్యాండిడేట్. అంటే ఒక నువ్వు బీకామ్ చేసినావా, ఎంఏ చేసినావా, ఎంఫిల్ చేసినావా, ఐ డోంట్ కేర్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే నీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే నీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా, నువ్వు ప్రజల కోసం పడేవాడివి, పోరాట పడేవాడివి అవునా కాదా? ఓకే, అదే నేను అబ్జర్వ్ చేస్తా. ఓకే, నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, నువ్వు మంగళ పని చేస్తున్నావా, సాకల్ పని చేస్తున్నావా, ఐ డోంట్ కేర్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఓకే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, వాడిని కొట్టకుండా, చంపకుండా ధర్మబద్ధంగా నువ్వు ఏ పని చేసుకొని భిక్షాటన చేసుకొని బతికినా వారి పాదాలకు ఏది నా అభివందనాలు. కానీ పక్కోని మోసం చేసి, దొంగతనం చేసి, లంజతనం చేసి అన్యాయంగా కష్టపడకుండా అమాయకులు కట్టిన ట్యాక్స్ డబ్బులు దోసుకునే గాడిద కొడుకులు అందరినీ తిడతానే. ఓకే, వాళ్ళ పాపాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఓకే, అది దేవుడి సృష్టి ధర్మము, కర్మ సిద్ధాంతాన్ని నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిందే. అడ్డమైన రోగాలు వచ్చి చచ్చిపోతారు గాడిద కొడుకులు అనవసరంగా ఏది ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బుల్ని దోసుకుంటే, పేదవాడు కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని తింటే అన్యాయంగా. ఓకే, ఆ క్రమంలో నేను ఏమంటున్నా, పోసాని కృష్ణమురళి అనే తోడు నేను తిట్టాల్సి వస్తుంది. తిట్టడం అంటే వాళ్ళ భార్యలను, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ పిల్లలను, లేకపోతే వాళ్ళ తెరువుపోతలేమా. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నటువంటి, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళు సాయం చేస్తాం, సేవ చేస్తా అని వచ్చి సేవ చేయకుండా మన యొక్క ప్రజల సొమ్మును దోసుకుంటూ మళ్ళీ అడిగితే మనని దేశద్రోహులు అంటుంటే, మన డబ్బులు తీసుకొని మనని అడ్డం దొడ్డం మాట్లాడుతుంటే కోపాన్ని, బాధని వ్యక్తపరచడానికి వాడేదే పరుష పదజాలం. ఓకే, జగన్ గారి వాళ్ళ వైఫ్ దగ్గరకో, వాళ్ళ ఇంకా కుటుంబ సభ్యుల దగ్గర పోతలేం. సేమ్ థింగ్ విత్ పవన్ కళ్యాణ్, సేమ్ థింగ్ విత్ చిరంజీవి గారు, సేమ్ థింగ్ విత్ కేసీఆర్ గారు, ఎవ్రీబడి. ఓకే, వాళ్ళు ఎవరైతే ఒకవేళ వాళ్ళకి ఇట్లా ఈ మాత్రం ప్రజాస్వామిక పద్ధతిలో పరుష పదజాలం వాడడం నచ్చకపోతే వాళ్ళు దిగిపోండి. జగన్ గారు దిగిపోండి. ఓకే, కేసీఆర్ గారు దిగిపోండి, మోడీ గారు దిగిపోండి. దిగిపోయినాక మిమ్మల్ని ఒక్క మాట అంటే అడగండి. ఓకే, మీరు రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, మీ చేతిలో అధికారం ఉంది, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, సర్వ వ్యవస్థలు మీ చేతిలో పెట్టినారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, ఆరోగ్య శాఖ మీ చేతిలో ఉంది, విద్యాశాఖ మీ చేతిలో ఉంది, పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది. మీరు చేయగలిగే పొజిషన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం. మీకు అడగడం నచ్చది, పరుష పదజాలం వాడడం నచ్చది అంటే దిగిపోండి. దిగిపోయినాక మిమ్మల్ని ఎవ్వడు అడగడు. ఆ పొజిషన్లో ఎవడున్నా ఇట్లనే అడుగుతాం. మేము అడుగుతుంది భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. చేయగలిగే పొజిషన్లో ఉన్నాడు, అది ఏ పార్టీలకు అతీతంగా ఆ పొజిషన్లో ఎవడుంటే వాడిని ఇట్లనే అడుగుతాం. ఓకే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ధనవంతుల నుంచి, మధ్యతరగతి నుంచి, పేదవాడి నుంచి, కింది స్థాయి నుంచి పై దాకా అందరు కడుతున్నారు. ఓకే, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమాకి 30 కోట్లు తీసుకున్నా, 50 కోట్లు తీసుకున్నా, అందులో 30% లెక్కేయండి. 30 కోట్ల 30% 9 కోట్లు అవుతుంది. 50 కోట్ల 30% అంటే 15 కోట్లు. పుట్టి ఎందుకు కడతారా? తిన్నదానికి కడతారా వాళ్ళు ట్యాక్సులు? ఎవరైనా, ఫిల్మ్ యాక్టర్ అయినా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, రామోజీ ఫిల్మ్ సిటీ అయినా, కింది స్థాయి ఎవడైనా, పై స్థాయి అయినా పైసలు వారవాసుకోవడం కడతారా?
ఇన్కమ్ ట్యాక్స్ వేరే, సేల్స్ ట్యాక్స్ వేరే, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వేరే, అంటే స్థిరాస్తులకు కట్టే ట్యాక్సులు వేరే, భూమి కొనుక్కుంటే కట్టే ట్యాక్స్ వేరే, ఓకే, బండి కొనుక్కుంటే ట్యాక్స్ వేరే, ఓకే, చలాన్లు కట్టేది వేరే, రకరకాల ట్యాక్సులు, ఒకటిగా వింత వింత ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్ వేరే, సేల్స్ ట్యాక్స్ వేరే, చిన్న పెన్ను, పుస్తకము, పాలు, పెరుగు, ఈ మందులు, అన్ని వస్తువుల మీద ట్యాక్స్ వేస్తారు. ఇక లిక్కర్ మీద, సిగరెట్ల మీద, పొగాకు మీద, ఇంపోర్ట్ విదేశాలను తెచ్చుకునే వస్తువుల మీద ఇంపోర్ట్ ట్యాక్సులు వేరే, ఓకే, చలాన్లు వేరే, రోడ్డు మీద పోతుంటే, ఓకే, గిన్ని రకాల పైసలు, ఇవన్నీ సరిపోవని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న పైసలు, అవి సరిపోవని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్న పైసలు, ఓకే, ఎన్ని పైసలు రా ఇవన్నీ సరిపోవని మళ్ళీ అప్పులు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అప్పులలో, తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల కోట్ల అప్పు, ఓకే, దేశం లెవెల్లో 70 ఏళ్ళైన అప్పు 50 లక్షల కోట్లు, ఇప్పుడు దాదాపు 120 లక్షల కోట్లు, అంటే 7 ఏళ్లలో 70 లక్షల కోట్లు, అంటే సంవత్సరానికి 10 లక్షల కోట్లు అప్పు చేసినావు. అప్పు చేసిన సోమ్మేడికి వాయే, బడ్జెట్ ఏడికి వాయే, గిన్ని పైసలు. మరి ఇప్పుడు కుంభకోణాలు చేసిన గన్ని సంస్థలు పెడితే నువ్వు అంతకంటే నువ్వు నీతిమంతుడు, అప్పు చేస్తున్నావు, గిన్ని రకాల పైసలు ఏడిపోతున్నాయి రా అని అడిగితే తప్పంట, ఓకే. ఆ క్రమంలో నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ అంటే చాలా మెచ్యూర్డ్గా మాట్లాడిండు, ఒక్క పదం అటు ఇటు మాట్లాడలేదు, ఎంత ఆవేశం కోపం వచ్చినా బూతులు మాట్లాడలేదు, గట్టిగా అరవలేదు, ఒక మెచ్యూర్డ్గా అచ్చ తెలుగులో మాట్లాడిండు, ఓకే. సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఏదైనా చూడండి, ఓకే. అదే పోసాని కృష్ణమురళి గారు ఒరుడే, ఓకే, ఒర్రుడు తప్ప అలా నీకు నాకు కామన్ మ్యాన్కి యూజ్ అయ్యేది ఒక్కటి లేదు, ఓకే. ఫస్ట్ థింగ్, గుడ్డిగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, ఓకే. ఈయనకు అంతకుముందు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిండు, అంతకుముందు చిరంజీవిని సపోర్ట్ చేసిండు, అంతకుముందు ఇంకో పార్టీని, అంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నేను ఎక్కడ విభేదిస్తా ఒక్క విషయంలో, అంటే ఒక నిలకడ లేదు మనిషికి, అంటే ఓకే, నీ పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం యూ సపోర్ట్ దిస్, యూ మద్దతు ఇస్తావా, అది డిఫరెంట్ ఇష్యూ, ఓకే. కానీ ఒక ఐడియాలజీ మీద, ఒక సిద్ధాంతం మీద, నీ సిద్ధాంతాన్ని కంప్లీట్గా భిన్నంగా ఉన్న వాళ్ళతోటి నువ్వు పొత్తు పెట్టుకోవద్దు, ఓకే. ఆ క్రమంలో కొన్ని విషయాల్లో నిలకడగా లేదు మనిషి అన్న దాంట్లో విభేదిస్తున్నాను. కానీ ఓడిపోయిండు పవన్ కళ్యాణ్, 2 సార్లు ఓడిపోయిండు అంటాడు పోసాని కృష్ణమూర్తి. అరే ఎవడోడు అట్లా అంటే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిండు, మరి 2014 దాకా ఎన్నడు గెలిచింది లేదు కేసీఆర్, ఓకే. 40 పోటీ చేస్తే 10 గెలవకపోతుండే, ఆ 10లో ఓడి ఉండకపోతుండే. మరి అట్లా అంటే ఇక తెలంగాణ వాదన లేనట్ట. గెలుపోవటంలోకి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ అనేటోడేమో బలహీనతలతో ఆడుకొని వాళ్ళకి చిల్లర వంచి పెడుతుండు. అక్కడ పథకాలు ఇస్తున్నాడు అన్న, పథకాలతో పాటు ఏం చేస్తున్నాడు జగన్ అన్న, అది ఫేర్ ఎలక్షన్ జరుగుతలేవు, వాడిని చంపుతున్నారు, పొడుస్తున్నారు, లేకపోతే బెదిరిస్తున్నారు, బ్యాలెట్లు ఎత్తుకోబోతున్నారు. ఫేర్ ఎలక్షన్స్ ఏడ జరుగుతున్నాయి రా నాయన? ఫేర్ ఎలక్షన్ జరిగితే రిజల్ట్ వేరే ఉంటుంది. అయినా గెలిచిన వాళ్ళని కూడా పార్టీ మార్పిస్తున్నాడు, పార్టీలే ఖాళీ చేపిస్తున్నాడు. ఎవనెవని బలహీనతని గెలవడానికి బలహీనతలను వాడుకుంటుండు, గెలవక ముందేమో చిల్లర వంచి పెడుతుండు, ప్రజల బలహీనతలతో ఆడుకుంటు, గెలిచినాక ఎమ్మెల్యేల బలహీనతలతో ఆడుకుంటుండు. సబితా ఇంద్రారెడ్డి ఎందుకు పోయింది, సుధీర్ రెడ్డి ఎందుకు పోయిండు, అట్లా ఎంతమంది పోయినరు? సో ప్రజాస్వామ్యాన్ని మీరు ఏడ కాపాడుతున్నారా? ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఉంచుతున్నారా? లుచ్చనా కొడుకు మరి తిట్టరా? ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అరచేతుల స్వర్గం చూపెట్టి ఎలక్షన్స్ అయినప్పుడు, ఎలక్షన్స్ అయిపోయినాక అడ్డం దొడ్డం చెప్పిన దానిలో ఒక 10% చేయకపోతే తిట్టరా? నీతులు వస్తాయా బూతులు వస్తాయా మీరు చెప్పండి. మనని ఎడ్డోళ్ళని అనుకొని, మనకి ఏం తెలియదు అనుకొని అరచేతుల స్వర్గం చూపెట్టి చిన్నపిల్లల ముడ్డీలు కడిగి రకరకాలుగా వచ్చి ఎలక్షన్స్ ముందు ఇన్ని చేసి ఎలక్షన్స్ అయిపోయినాక తూకోనంటే తిట్టమా? మరి కార్లు బోట్లు అవుతున్నాయి, అవి కాకుండా చూస్తా నాకు ఓటేయమని అడుగుచ్చు నా కొడుకు. ఇలా మరి గడికోసారి వానలు పడబట్టే బోట్లు గీట్లు అన్నీ కాబట్టి అన్నీ కొట్టుకోబట్టే, మనుషులే కొట్టుకోబట్టే, మరి తిట్టమా? దానికి ఏం చర్యలు తీసుకున్నారా లుచ్చునా కొడుక? 10,000 కోట్లు ఖర్చు పెడితే మంచి డ్రైనేజ్ సిస్టమ్ కట్టుకోవచ్చురా లుచ్చునా కొడుక? అది చైనాలో ఎంత మంచిగా ఉంది, సౌత్ కొరియాలో ఎంత మంచిగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్, అట్లాంటిది కడతా అని విజిటింగ్కి పోయిండు. ఓకే, ఇటు టీం అంతా తీసుకొని చైనాకి పోయిండు, టీం అంతా తీసుకొని సౌత్ కొరియాకి పోయిండు మన పైసలతోటి. మరి మన పైసలు ఖర్చు పెట్టుకొని పోతివి, ఒక్క చర్య తీసుకున్నావా? తిట్టమా? మరి టీఎస్ఐ పాస్ ద్వారా మాకు అందరికి ఉద్యోగాలు ఇచ్చినా వాడితివి, ఏడిచ్చినవరా చూపెట్టు. ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఎంత ఉంటాయండి? 2%, 7 లక్షలు 8 లక్షలు ఉంటే 4 కోట్లలో అన్నావు. మరి అవన్నీ తెలిసినప్పుడు ఎందుకు చెప్తావురా? ఎందుకు చెప్తావు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అని? పోనీ ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 4 సార్లు డిఎస్సీలు వేస్తే నువ్వు ఒక్కసారి నేవారాలు ఇచ్చినా కొడుక? తిట్టమా? మరి తిట్టమా?
చెప్పు. ప్రభుత్వ సంస్థల్లో 2 లక్షలకు ఉద్యోగాలు ఉంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయరా లుచ్చనా కొడుక? ఎవరికి రా నీకు నీతులు చెప్తున్నావు? అంటే నీకు ఒక్కరికి తెలివి పెట్టిండు ఆ దేవుడు. అరే కేటీఆర్ లుచ్చనా కొడుక, ఇక ఎవడైతే వాడిని మిగతా యాడ్ చేసుకోండి. సో కాదు, మీరు అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా? ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి టీఎస్పీఎస్సీ ద్వారా, వాటిని భర్తీ చేయాలని సిగ్గుశరం లేదా? మాకు తెలియదా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? ప్రభుత్వ రంగ సంస్థ లేకుండా ప్రైవేట్ రంగంలో తేవడానికి ఏం చేసినావురా నాయన? ఎన్ని వచ్చినాయిరా నాయన? ఇన్వెస్టర్లే రావాలని లేదురా నాయన. వాళ్ళకి ఉన్నోళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి సరైన లోన్లు ఇచ్చి వాళ్ళని కంపెనీలు పెట్టి వచ్చారా నాయన. ఇప్పుడు వానికి అనిల్ అంబానీ అనేటువంటి 86,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తారంట, వాడికి కొడతారంట. మరి వాళ్ళందరికీ మాఫీ, బలిసిన వాళ్ళకి మాఫీ చేసే బదులు చాలామంది ఉన్నారు కదరా నాయన, చిన్న చిన్న ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఐటి గ్రాడ్యుయేట్స్, ఎంతో ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంత పైసలు ఉన్న వాళ్ళు వచ్చి పెట్టలే. ఓకే, మామూలు వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఎంకరేజ్ చేసి పెట్టిపిచ్చిర్రు. ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నావు? ఎక్కడ పెట్టిపిస్తుంది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చే? అన్ని గతంలో వచ్చినాయరా నాయన. సత్యం కంప్యూటర్స్ ఇట్లాంటి మైత్రివనంలో ఎంతో చిన్న చిన్న కంపెనీలు ఉండే, ఇలా పెద్ద కంపెనీలు అయినాయి, 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. అట్లా నువ్వేమైనా చేసినవారా? ఏది ఏడులు వచ్చినా కొడుకు మనకు వచ్చి గట్టి గట్టి కొరితేనే నీతులు అనుకుంటుండు. ఆ క్రమంలో నేనేమంటున్నా, పోసాని కృష్ణమురళి అనేటోడు పవన్ కళ్యాణ్ని పర్సనల్ లెవెల్లో విమర్శించుడు తప్ప ఒక్కటన్న ప్రజా సమస్య మీద మాట్లాడినా మీరు చెప్పండి. ఓకే, పవన్ కళ్యాణ్ 3 పిల్లలు చేసుకున్నాడు, 4 పిల్లలు చేసుకున్నాడు, ఎన్నిసార్లు అంటారా నాయన? ఎన్నిసార్లు అంటారు? ఇప్పుడు అతని ఎవరైతే చేసుకున్నారో, ఎవరైతే విడిపోయినరో, ఎవరైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాళ్ళు వచ్చి మాట్లాడితే మేక్ సెన్స్. రేణు దేశాయ్ వచ్చి మాట్లాడింది పవన్ కళ్యాణ్తో నాకు సమస్య ఉంది అంటే అది మేక్ సెన్స్. లేదు, అంతకుముందు ఫస్ట్ ఎవరో ఒక అమ్మాయి ఆమె ఏదో సెటిల్ చేసుకుని వెళ్ళిపోయింది, ఆమె మాట్లాడినా ఒక మేక్ సెన్స్. లేదు, ఇప్పుడు ఆమె ఎవరో ఫారినర్ ఉంది, ఆమె మాట్లాడినా మేక్ సెన్స్. ఎవరైనా అతనికి సంబంధించినటువంటి గర్ల్ ఫ్రెండో వైఫో వాళ్ళు వచ్చి పబ్లిక్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు అంటే మేక్ సెన్స్. వాళ్ళకి లేని బాధ కందకు లేని దొరికితే కత్తిపేటకి ఎందుకు అన్నాడు, ఈయనకెందుకు రా నాయన? ఇప్పుడు కాదు, ఈవెన్ పెళ్ళి అయితేనేమో హస్బెండ్ వైఫ్ అంటారు, పెళ్ళి కాకముందు ఏంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే కదా. ఇప్పుడు ఒకరి ఆలోచనలు ఇంకో ఆలోచనలు కలుస్తలేవు, లేకపోతే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు అవి మీట్ అవుతలేవు. మీట్ కానప్పుడు రోజు కొట్టుకుంటా ఒక అసంతృప్తి జీవితం బతికే బదులు నీ బతుకు నువ్వు బతుకున్నా, ఆ బతుకు నేను బతుకుతా అంటున్నాం. తప్పేముంది నాయన? కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. ఓకే, ఒక ఇద్దరు వ్యక్తులకి వాళ్ళ ఆలోచన కలుస్తలేదు. కలవనప్పుడు రోజు ఒక అన్ఫ్రెండ్లీ వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం తప్పు చేసాడు? నేను అడుగుతున్నా, కామన్ సెన్స్. ఒక బంధం విడగొట్టుకున్నాకనే ఇంకో బంధం స్టార్ట్ చేస్తుండు కదా. ఒకటేసారి ఇంట్లో పెళ్ళాం ఉండగా 10 మందితో తిరుగుతలేడు కదా. అర్థమైందా? అఫీషియల్ గాడిద కొడుకులు చాలామంది ఉంటారు మన దేశంలో. ఓకే, ఈవెన్ విదేశానికి వచ్చిన మన ఇండియన్స్ కూడా. ఓకే, ఇంట్లో పెళ్ళాం ఉంటుంది, ఓకే, ఉన్నదంటే ఉంటుంది, కానీ బయట అన్నీ నడుస్తాయి. మళ్ళీ అట్లా చేస్తుండ పవన్ కళ్యాణ్? చేస్తలేడు కదా. 10 మందితో తిరుగుతలే, ఎట్ ఏ టైం పెట్టుకుంటలేడు కదా. ఒకరితో ఉన్నాడు, ఏ కారణం చేతన్నా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి, ఒక అన్ఫ్రెండ్లీ వాతావరణం ఉంది, అది వర్కౌట్ అవుతలేదు. వర్కౌట్ కానప్పుడు అది ఎండ్ చేసుకుంటున్నాడు, ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాడు. తప్పేముంది అందులో? వాట్ ఈజ్ నాకు తెలియక అడుగుతున్నా. నేను ఒక ఇన్నోసెంట్ అనుకోండి, లేకపోతే నాకు విషయం మీద అవగాహన లేదనుకోండి, ఇప్పుడే ఎర్ర బస్సు ఎక్కి వచ్చినా, లేకపోతే ఇప్పుడే అమెజాన్ అడవులకి వచ్చిన ఒక మనిషికి ఇంకో మనిషి కలుస్తలేదు వాళ్ళ ఆలోచన విధానం. విడగొట్టుకొని కొత్త బంధం స్టార్ట్ చేస్తే తప్పేముంది? రోజు కొట్టుకునే వాతావరణంలో కలిసి ఉండాలని ఓడి చెప్పిండు. ఇంట్లో పెళ్ళామని బయటతో తిరిగితే తప్పులేదా? అది అనవసరం. ఒకవేళ 3 తిరిగినా 10 మందితో తిరిగినా ప్రజలకు ఒరిగే నష్టంలే, అది ప్రజా సమస్య కాదు. ఓకే, దాని గురించి ఎవ్వడు మాట్లాడినా వానికి విఘ్నత లేదని అర్థం. ఓకే, దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ. ఓకే, కాబట్టి పర్సనల్ ఇష్యూ తెరవద్దు. ఓకే, మరి అట్లా అంటే నాకు చెప్పిండ్రు, మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు. జగన్ స్త్రీలోలుడు అని చెప్పారు, కేటీఆర్ స్త్రీలోలుడు అని అందరు అంటున్నారు. ఓకే, జగన్ స్త్రీలోలుడు ఈ యొక్క శ్రీరెడ్డితోటి అన్నా చెల్లె అంటది, కానీ నడిచినాయి. శ్రేయాను 10 రోజులు ఎక్కడికో తీసుకువేయండు. అట్లనే సానియా మీర్జాను కూడా అట్లనే చేయాలని ట్రై చేస్తే అది ఆమె ఒప్పుకోలేదు. ఇట్లా నాకు చెప్తున్నారు జగన్కి సంబంధించిన ఫ్రెండ్సే. ఓకే, మరి అది కరెక్టా? మరి దీని మే భయ్యా రాత్ మే సయ్యా అంట, అది కరెక్టా? ఎవరికి అది దట్ ఈస్ దేర్ పర్సనల్ థింగ్, నన్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూ. ఓకే,
ఒకవేళ అట్లా తిరిగితే ఆ అమ్మాయికి కానీ ఆడికి కానీ సుఖరోగాలు వస్తాయో ఎయిడ్స్లు వస్తాయో అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ భార్యలకు ఉండాలి, అంటే ఇక్కడ భారతి గారికి ఉండాలి, లేకపోతే కేటీఆర్ వైఫ్కి ఉండాలి. పబ్లిక్ ఇష్యూ కాదు అది. ఓకే, కాబట్టి అట్లాంటి మాట్లాడే గాడిద కొడుకులకి ఒక కామన్ సెన్స్ లేదని చెప్తున్నా పోసాని అనేటువంటి. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ పబ్లిక్ ఇష్యూ. ఇంకేం మాట్లాడతాడు పోసాని? ఒక్క పబ్లిక్, నేను గంటన్నర చూసినా ఒక్క పబ్లిక్ ఇష్యూ లేదల్లా. నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, ఎవరో అమ్మాయి అంట పంజాబ్ నుంచి వచ్చిందంట, సినిమాలో వాడు కడుపు చేసిండంట, అట్లాంటి వాళ్ళని నువ్వేం చేయవా అని అడుగుతాడు. అరే ఇప్పుడు అట్లా చేయాలంటే ఎంతమంది ఉంటారు? ఒక 4 కోట్ల మంది, అంటే ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లు, తెలంగాణలో 4 కోట్లు, 8 నుంచి 9 కోట్ల మంది జనాభాలో అట్లా దొంగనా కొడుకులు కడుపులు చేసినా ఎన్ని ఉంటాయి కావచ్చు. అట్లా ప్రతి ఒక్కరికి ఏడికెళ్తారా పవన్ కళ్యాణ్ అయినా ఎవడైనా? నాకు అర్థం కాదు. ఇవన్నీ ఒక ఇండివిజువల్ చేయలేడు కాబట్టే గవర్నమెంట్ అనేది పెట్టుకున్నాం. ఓకే, అందరు కట్టిన ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్లోకి పోతాయి. లక్షల కోట్లు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, భారత ప్రభుత్వం దగ్గర. కాబట్టి ప్రభుత్వాలు చేయగలుగుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇండివిజువల్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు నాయన? యూజ్ బ్రెయిన్. ఇండివిజువల్ ఎంతమందికి సాయం చేయగలుగుతాడు? ఎన్నని సాయం చేయగలుగుతాడు? చేయలేడు. కాబట్టి గవర్నమెంట్ని ఎలక్షన్ చేసుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. నువ్వు ఒక అమ్మాయికి నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఆ అమ్మాయిలను కొడితే కొట్టాలన్నాడు పవన్ కళ్యాణ్. అరే వై యు ఆర్ గెటింగ్ ఇన్ టు పర్సనల్ అటాక్స్? నాకు అర్థమైతలేదు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక రాజకీయ పార్టీ ఒక అధ్యక్షుడు. ఓకే, లేకపోతే సామాజిక కార్యకర్త, ప్రజల మంచి కోరే వ్యక్తి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. నీకేం వస్తుందిరా నాయన? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటుండ పవన్ కళ్యాణ్? అడుగుతలేడు. ఓకే, పవన్ కళ్యాణ్ అడుగుతలేడు. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అడుగుతాడు. నచ్చుతలేదు జగన్మోహన్ రెడ్డికి అడుగుడు, దిగిపో. ఆ పొజిషన్లో ఎవరు ఉంటే వాళ్ళని ఇట్లా అడుగుతాం. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా, పోసాని కృష్ణమురళి అనేటోడు పర్సనల్ అటాక్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద. అంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి వాడు కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక ప్రజల మంచి కోరే వ్యక్తి ప్రభుత్వాలను అడగడం తప్ప? పోసాని కృష్ణమురళి గారు ఎంఏ చేసిర్రు, ఎంకామ్ చేసిర్రు, ఎంఫిల్ చేసిర్రు కదా, ప్రభుత్వాన్ని, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం తప్ప? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు, ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అడగలేదా, తిట్టలేదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదా, ఎవరన్నా వద్దన్నాడా? ఐ డోంట్ గెట్ ఇట్. అంటే పోసాని కృష్ణ పోరా అని చెప్పినట్టున్నారు ఎవరో వైసీపీ వాళ్ళు. ఓకే, పోరా జర్షం నువ్వు గట్టినే వరుతావు కదా, పోరా అని చెప్పినట్టున్నారు పోసాని కృష్ణమూర్తిని. వాడు మేక్ సెన్స్ లేకుండా వరుతున్నాడు అనేది నా భావన. ఓకే, మీరు చూడండి, ఇక ఆయన అన్ని ఏవేవో వీడియోలు తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు ఆయా సందర్భము, ఆ సిచ్యువేషను, ఆ కాంటెక్స్ట్ లేకుండా కేవలం పదాలు తీసుకొని వస్తే ఎట్లా కలుస్తారు ఆయన కదా? నీ ఆకలి అయితే అన్నం తినరా అంట, నువ్వు పొద్దుగాల అన్నం తిన్నా అన్నావు అంటే అదే అప్పుడు ఆకలేనప్పుడు అన్నాం. ఇక మళ్ళీ అదేం తీసుకొని వచ్చి నువ్వు అన్నావు అంటే అన్నంలో ఎప్పుడు అన్నాం? ఆ సందర్భంలో అన్నాం. ఆ సందర్భాన్ని పక్కన పెట్టి మాటను తీసుకొని వస్తే దోస్ వర్డ్స్ డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. నువ్వు ఒక మాట అన్నావు అంటే దానికి సందర్భాన్ని కూడా తీసుకురావాలి. దెన్ ఓన్లీ ఇట్ మేక్ సెన్స్. గాలికి వెళ్ళి ఒక మాట తీసుకొని వచ్చి నువ్వు అన్నావు అంటే ఏ సిచ్యువేషన్లో అన్నావు అది కూడా కావాలి కదా, అదర్వైజ్ వర్డ్స్ డోంట్ హ్యావ్ మీనింగ్. కాబట్టి దయచేసి ఆలోచించండి. పోసాని అనేటోడు చెప్పిన మాటలలో ఒక్కటన్నా మేక్ సెన్స్ ఉన్నదా చెప్పండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అడిగినరండి, ముద్రగడ పద్మనాభం అంటే ఆయన ఏది కాపులకు బీసీలకు కావాలని అడిగిండు గతంలో. ఓకే, మరి గతంలో అడిగినప్పుడు ఇప్పుడెందుకు అడుగుతలేవు అనేది ప్రశ్న. ఓకే, అన్నా హజారే అనేటోడు గతంలో ఏదో చట్టం తెమ్మని అడిగిండు అవినీతి నిరోధించడానికి. మరి గతంలో గంతోరినప్పుడు ఇప్పుడు ఎందుకు కోరతలేవు? ఇప్పుడు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఆ చట్టం వచ్చేదాకా కొట్లాడాలి. ఓకే, యు ఆర్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, యు ఆర్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా. ముద్రగడ పద్మనాభం అనేటోడు ఓకే, ఏది ఒక భారత ప్రభుత్వంతో లేకపోతే ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏది బీసీలకి కాపులకి బీసీ రిజర్వేషన్ అమలు అయ్యేదాకా కొట్లాడాలి. ఓకే, మందకృష్ణ మాదిగ గారు ఏది మాదిగ ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా కొట్లాడాలి కదా, అప్పుడే వాళ్ళ నిబద్ధత కరెక్ట్. ఓకే, ఒక గవర్నమెంట్ వస్తేనేమో కొట్లాడతా, ఇంకో గవర్నమెంట్ వస్తేనేమో నోరు మూసుకుంటా అంటే అర్థమైంది నువ్వు కావాలని నీకు నీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నావు అని అర్థమే కదా, అవునా కదా. స్పెషల్ స్టేటస్, ఓకే, స్పెషల్ స్టేటస్ గురించి అందరు కలిసి కొట్లాడాలి.
అన్ని పార్టీలు కలిసి కొట్లాడాలి. ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో రాయబడ్డది. అప్పుడున్న భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. చట్టాన్ని ఉన్నట్టు మన కొత్త బిల్లులు కూడా పాస్ చేయమని అడుగుతలేం. ఓకే, చట్టంలో రాసిన దాన్ని చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మాకు ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇస్తా అన్నావు, ఆంధ్రప్రదేశ్కి మాకు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తా అన్నావు, మాకు పసుపు బోర్డు ఇస్తా అన్నావు తెలంగాణకి కదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వాల్సినవి మాకి. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అన్నావు. ఓకే, ఇది చట్టంలోనే అడుగుతున్నాం రా, మేము కొత్త అడుగుతలేం. మా కొత్త చట్టాలదే, మా కోసం స్పెషల్ బిల్లులదే అడుగుతలేం. ఓకే, ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ప్రత్యేక హోదా నాయన ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక క్యాపిటల్ సిటీ లేదు, అది ఏమాత్రం డెవలప్మెంట్ లేదు, ఒక ఏపీ ఒక యూపీ బీహార్కి ఏం తక్కువ లేదు, మీరు విభజన చట్టం రాసింది అమలు చేయమని అడుగుతున్నాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తే కొన్ని స్పెషల్ ఫండ్స్ వస్తాయి, అట్లనే కేంద్రానికి ఏదైనా ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీ ఏర్పడుతుంది, అమరావతిని కట్టుకోవచ్చు. ఓకే, ఒక అన్ని రాష్ట్రాల లెక్క అది కూడా అభివృద్ధి చెందుతుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మాకేమైనా పైసలు అడుగుతున్నామా? సో అట్లా ప్రత్యేక హోదా గురించి కొట్లాడరా పోసాని కృష్ణమురళి. నువ్వు జగన్ అని ఏమన్నాడు, అందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం రాజీనామా చేసేస్తే మనకి ప్రత్యేక హోదా వస్తుంది అన్నాడు. ఇవాళ రాజీనామా చేయకపోతే ఇవాళ ఏమంటుండు, రాజీనామా చేస్తే మనకు కొట్లాడే వాయిస్ ఉంటుంది అంటుండు. నువ్వు రాజీనామా చేసినా చేయకున్నా కొట్లాడరా పై పార్లమెంట్లో కొట్లాడు, పార్లమెంట్ ముందట కొట్లాడు, రిప్రజెంటేషన్ ఇయ్యి, ధర్నాలు చేయి, రాస్తారోకలు చేయి, నేషనల్ హైవేలు బంద్ పెట్టు. ఈ తెలంగాణ వచ్చేదాకా ఎట్లా కొట్లాడినామో ప్రత్యేక హోదా వచ్చేదాకా అన్ని పార్టీలు కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోండి, జేఏసీలు పెట్టుకోండి, కొట్లాడండి. కొట్లాడరు. ఎందుకు కొట్లాడరు? వీనికి ఏవో లూప్ హోల్స్ ఉంటాయి, ఏవో కేసులు ఉంటాయి, ఏవో సిబిఐలు ఉంటాయి, ఏవో ఎంక్వైరీలు ఉంటాయి, ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడం కొట్లాడరు. కరెక్టా? అది కరెక్టా? జగన్మోహన్ రెడ్డిది అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం చెప్పిండు, బీజేపీతో దోస్తీ చేస్తారని. పవన్ కళ్యాణ్ అన్న ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ అన్న ఒక మాట ఇస్తే కట్టుబడి ఉన్నది. గతంలో మీరు చరిత్రలు చూడండి, బీజేపీ ఏనాడు కూడా ఏ మాట ఇచ్చినా కట్టుబడి ఉండలే. ఓకే, తెలంగాణ ఇస్తా 4 రాష్ట్రాలు ఇచ్చారు అప్పుడు, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఇవి కాకినాడలో తీర్మానం చేసారు, 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ఓకే, ఎన్నడిగలే వాళ్ళు సచ్చినా ఇవ్వకపోదురు. అట్లా నువ్వు ఏ విషయం అన్నా తీసుకో, బీజేపీ ఉంది. ఓకే, వాడు 15 లక్షలు వేస్తానడు కాలాదని తెచ్చి చేసిండా? వాడు మతం చుట్టూ ఉన్న బిల్లులు తప్ప, ఓకే, ముస్లిమ్స్కి అగేన్స్ట్గా తెచ్చే బిల్లులు తప్ప మీరు ఒక్క బిల్లు అన్న దేశ ప్రజలకు యూజ్ అయ్యే, ధనవంతులైనటువంటి బడాబాబులకు యూజ్ అయ్యేటి బిల్లులు తెస్తాడు, రైతుల చట్టాలు ఇంకోటి ఇట్లాంటివి. ఓకే, లేదు అంటే ట్రిపుల్ తలాక్లు, ఆర్టికల్ 370 ఇట్లాంటివి తప్ప, మతపరమైనవి లేకపోతే బడాబాబులకి బెనిఫిట్ అయ్యేది తప్ప. ఓకే, ఒక్కటన్నా లాంగ్ టర్మ్ అయింది మీరు చెప్పండి బీజేపీ. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న, ఓకే, నువ్వు ఏ స్ట్రాటజీతో దోస్తీ చేసినా, ఓకే, చంద్రబాబు నాయుడు గారు అట్లనే చేసిండు మొన్న టర్మ్లో. ఏది బీజేపీతో దోస్తీ చేస్తే వాడు ఏదైనా కేంద్రం నుంచి ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాడు, ఫండ్స్ ఇస్తాడు, లేకపోతే ప్రత్యేక హోదా ఇస్తాడని దోస్తీ చేసిండు, ఇయ్యలే. ఓకే, జగన్ చేస్తున్నాడు, ఇయ్యలే. కేసీఆర్ చేస్తున్నాడు, ఇయ్యలే. మనము ప్రత్యేక విమానాల్లో తీసుకుని ఆడు ఇవ్వాల్సిందే, కానీ ఆడు ఏది చిల్లి గవ్వ గుడుతులపడు, వాడు ఏమని ఇచ్చుకుంటే గుజరాత్కి ఇచ్చుకున్నాడు. మొన్న వరదలు వస్తే తెలంగాణలో గిన్నిసార్లు వరదలు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి, అన్ని రాష్ట్రాలు వచ్చినాయి, ఏ రాష్ట్రం పోలేదు, ఏ రాష్ట్రం ₹1 ఇవ్వలేదు. ఓకే, అది గుజరాత్కి 1000 కోట్లు ఇచ్చాడు. ఓకే, గుజరాత్లో స్టేడియం కట్టుకున్నాడు, గుజరాత్లో పటేల్ విగ్రహం కట్టుకున్నాడు, గుజరాత్ యొక్క జిఎస్టి పెట్రోలియం, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ జిఎస్పిసి అనేది అలా నష్టాలు వచ్చినా దాన్ని నడిపిస్తున్నాడు దాన్ని, కానీ వైజాగ్ స్టీల్ అమ్ముతున్నాడు. ఓకే, తెలంగాణలోనే అమ్ముతున్నాడు. ఓకే, తెలంగాణ ఎయిమ్స్ మనకు అప్రూవ్ అయినా దానికి స్పెషల్ ఫండ్స్ ఇస్తలేడు. వాడు గుజరాత్ ప్రధానమంత్రి, గుజరాత్ వ్యాపారులు దోసుకుంటున్నారు, గుజరాత్ ఏమైనా ఇస్తే ఆ చిల్లర కూడా గుజరాత్కి ఇస్తున్నాడు తప్ప దేశం లెవెల్లో ఏ రాష్ట్రానికి వాడు ఒక్క పైసా ఇస్తలేడు. మళ్ళీ ఎక్కువ బడ్జెట్ పోయేది దేశానికి మన సౌత్ రాష్ట్రాల నుంచే ఎక్కువ పోతాయి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. ఓకే, అక్కడ ఎక్కువ వస్తలే పైసలు. ఐటీలు, గీటీలు, తెలివి కళ్ళలు పైసలు సంపాదించుకోవాలి ఎక్కువ కింది సౌత్ రాష్ట్రాలనే ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ఇట్లా కింద ఉన్నాయి. ఓకే, ఈ కింది బెంగళూరు, కర్ణాటక, ఇవే ఈ సౌత్ రాష్ట్రాల నుంచే మొత్తం బడ్జెట్లో కేంద్రానికి ఎక్కువ పైసలు పోతుంది మన సౌత్ నుంచే. మళ్ళీ సౌత్కి ₹1 విదల్చారు. ఇప్పటికి కూడా మదరాసి అని పిలుస్తారు, నల్లతోలు ఉన్నారని చెప్పి. సో ఇంత వివక్ష చూపెడుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఉండే తెల్లబాపనోళ్ళు మనని బతకనిస్తలేరు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు చిల్లర వారేస్తారు, వాడు అది కూడా వారేస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నకి నేను అదే చెప్తున్నా,
ఇంకా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్తున్నా, ఇంకా కేసీఆర్ గారికి అదే చెప్తున్నా, ఈ బీజేపీ చెత్త నా కొడుకు నమ్మినమా? ఓకే, చూడండి, ఒక కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక నిధులు కానీ మన తెలుగు రాష్ట్రాలకు కానీ దక్షిణాది రాష్ట్రాలకు ఒక్కటి వచ్చింది చెప్పండి మీరు. ఓకే, అన్ని గతంలో వచ్చినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్న, డోంట్ బిలీవ్ ఇన్ దిస్ బీజేపీ బాస్టర్డ్స్. ఓకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనమే కాదు, మొన్న అమెరికాకు వచ్చిండు కదా మోడీ. ఓకే, వైస్ ప్రెసిడెంట్ గారితో మీటింగ్ చేసిండు, ఇది కమలా హ్యారిస్తో. అదేవిధంగా ప్రెసిడెంట్తో చేసిండు, జో బైడెన్తో. వాళ్ళు ఏం చెప్పారు? దే క్లియర్లీ టోల్డ్ హిమ్, ఓకే, ప్లీజ్ రెస్పెక్ట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, ఓకే, ప్రజాస్వామ్యంకి విలువ అని పాఠం చెప్పారు. ఓకే, ఇక బయట అయితే ఎంతమంది ధర్నాలు, చెప్పుల దండాలు, ఇవన్నీ ఎవరు చూపెట్టాడు? మోడీ మీడియా. ఓకే, 3000 కేజీల హెరాయిన్ దేశంలోకి వస్తే ఎవడు చూపెట్టాడు? గుజరాత్ అదానీ పోర్టులకు వస్తే 3000 కేజీల ఆర్డీఎక్స్ వస్తే, పుల్వామా అటాక్ అయితే ఇంతవరకు రిపోర్ట్లు ఉండే ఏ మీడియా సంస్థలు చూపెట్టాయి. ఇది పరిస్థితి. సో ఆ క్రమంలో నేను పవన్ కళ్యాణ్ నాకు చెప్తున్నా, డోంట్ బిలీవ్ ఇన్ బీజేపీ. ఓకే, బీజేపీ నమ్మినమా? వాడు ఒక్క పైస ఇయ్యాడు, ఒక్క ప్రాజెక్ట్ ఇయ్యాడు. ఓకే, సో అదొక్కటి నేను కరెక్షన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, అదర్వైజ్ హీ స్పోక్ వెరీ వెల్. ఒక మెచ్యూర్డ్గా మాట్లాడిండు, ఒక ప్రజాస్వామిక పద్ధతిలో మాట్లాడిండు, పూర్తి విషయం మీద పూర్తి అవగాహనతో మాట్లాడిండు. గెలుపోవటంలో అనేటివానికి 100 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కుల ప్రాతిపదిక ఉంది, పైసలు పంచాలి, రౌడీజం చేయాలి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ క్రమంలో జగన్ అనేటోడు రౌడీ కాబట్టి ఈజీ అయిపోయింది. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో సిబిఐ ఎంక్వైరీ చేయాలి వివేకానంద రెడ్డి అన్నాడు. ఇవాళ వివేకానంద రెడ్డిని ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నాడు అదే జగన్. ఈ 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏ తప్పు చేయలేదు జగన్ అంటున్నాడు అది పోసాని కృష్ణ. తప్పు చేయకపోతే విచారణకు రాని, విచారణ ఉన్న రోజు ఏం చేస్తాడు? నాకు ఈ పథకం ఉంది, ఆ పథకం, ఏదో ఒక పేరు చెప్పి విచారణకు రాడు. నువ్వు తప్పు చేయలేదు కదా రబ్బాయి. తప్పు చేయనప్పుడు విచారణ అటెండ్ కేసులు కొట్టేపించుకో. జడ్జి తీర్పిచ్చిండు అనుకో కేసులలో, అయిపోయా. నువ్వు దొరకలేదు అనుకుంటాం, మా సిస్టమ్ లేదు, లోపం ఉంది అనుకుంటాం, నిన్నేమనం కదా. అవునా కదా? చెప్పండి. విచారణకు ఎందుకు రానియవు? పోయి ప్రత్యేక విమానంలో పోయి వానికి ఎందుకు పైసలు ఇచ్చేసి వస్తావు? చెప్పు. అంటే న్యాయం కూడా సరిగ్గా లేదని అర్థమే కదా. న్యాయవాదులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని అర్థమే కదా. అంటే అక్కడ న్యాయవాదులలో కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ఇండిపెండెంట్ పనిచేయాల్సిన ఏ సంస్థలు కూడా ఇండిపెండెంట్ పని చేస్తలేవా అనిపిస్తుంది కదా. అవునా కదా? విచారణకు ఎందుకు రానియవు? నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు. ఓకే, తప్పు చేయనప్పుడు కేసులు విచారణకు వస్తే కేసు కొట్టేస్తారా? అయిపోయాయి. నువ్వు తప్పు చేయనప్పుడు సరైన ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసు కొట్టేసినాక నిన్ను ఓడేమన్నాడుగా. సింపుల్, రైట్? సో నువ్వు ఏం కష్టపడితే ఏం వ్యాపారం లక్షల కోట్లు వచ్చినాయి చెప్పు. ఇప్పుడు నువ్వు రాజశేఖర్ రెడ్డి గారు అది లోటస్ పాండ్ అమ్ముతా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి మధ్యలో మీరు ఏం కష్టపడకుండా లక్షల కోట్లు ఆడికెళ్ళి వచ్చినాయి. ఏం వ్యాపారం చేస్తే వచ్చినాయి? మీరు కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. ఎవరికి నాయన చెప్పేది? ఎవరిని ఆస్తులైనా. ఓకే, నేనేమంటున్నా, అందరికీ అది ఓపెన్ సీక్రెట్. 5-10 రూపాయలు తింటారు. 5-10 రూపాయలు తింటే మాకు నొప్పి అవుతలే. ఓకే, నువ్వు నిలువు దోపిడీ చేస్తే నొప్పి అవుతుంది. ఓకే, ఒక ప్రాజెక్ట్ కట్టినావు, బిల్డింగ్ కట్టినావు, లేకపోతే ఇంకోటి రోడ్ వేసినావు, ఇంకోటి కట్టినావు, ఐఐటీలు పెట్టినావు, ఎయిమ్స్లు పెట్టినావు, ఏదైనా 1000 కోట్లు రిలీజ్ చేస్తే ఒక 100 కోట్లు తిన్నావు అంటే 800 నుంచి 900 కోట్లు ప్రజలకు యూజ్ అయినాయి అంటే మాకు నొప్పి అవుతలేదు. నువ్వు మొత్తం నిలువు దోపిడీ చేస్తా, మొత్తం తింటా అంటే ఎస్, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో ఆ క్రమంలో పోసాని కృష్ణమురళి అనేటోడు పవన్ కళ్యాణ్ని పర్సనల్ విమర్శలు చేస్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు? మా జగన్ అన్నని ఎవడు విమర్శించవద్దు అని చెప్తున్నాడు వాడు, లిటరల్లీ. ఓకే, ఎందుకు విమర్శించవద్దో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను పర్సనల్ లెవెల్లో విమర్శిస్తలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన పర్సనల్ లెవెల్లో విమర్శిస్తే తప్పు. ఓకే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగం కల్పించినటువంటి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ప్రశ్నించడం తప్పెట్లయితుంది? ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు. అలా కొందరు సాఫ్ట్గా మాట్లాడతారు, కొందరు పరుషంగా మాట్లాడతారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, ప్రజాస్వామిక పద్ధతిలో, డెమోక్రసీలో ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19A ఉంది. అది ఒక పోసాని కృష్ణమురళి గారు, మీరు ఎంకామ్ ఎంఫిల్ చేశారు కదా, ఆర్టికల్ 19A అంటే ఏందో తెలుసుకో. ఓకే, అది తప్పు కాదు. ఓకే, ఉన్న ఆధారాలు చూపెట్టినప్పుడు ప్రశ్నించినప్పుడు నువ్వు తప్పు చేయలేదు అయితే నిరూపించుకో పబ్లిక్లోకి వచ్చి. వై యూ కమ్? లెట్ జగన్మోహన్ రెడ్డి కమ్ ఫర్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. కదా, నువ్వేం ఆ ప్రభుత్వానికి పొజిషన్లో కూడా లేవు కదా. నువ్వేమి అధికార ప్రతినిధి, స్పోక్స్ పర్సన్ అట్లాంటివి ఏం లేవు కదా వైసీపీలా.
కదా. లెట్ ద మినిస్టర్, లెట్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ కమ్ అండ్ టాక్. ఏం లేదు, నువ్వు గట్టిగా వరుతావరా వరుపోరా అని చెప్పినట్టున్నారు. వీనికి మందు ఓపిస్తారో వీనికి ఏమి ఇస్తారో మరి ఈ లావాదేవీలు ఏముంటాయి మనకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఎప్పుడైనా చూడు పోసాని కృష్ణమూర్తి ఎవందో గంది సంకనాకుడే తప్ప ఓకే ఒక ఒక సెల్ఫ్ ఐడెంటిటీ లేని వ్యక్తి, ఒక నిలకడన లేని వ్యక్తి. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే ఏది ఒక ఒక ఐడియా ప్రజలకు ఏదో చేయాలని వచ్చిండు కానీ బట్ పోరాడాల్సినంత ఇంకా గట్టిగా పోరాడతలేడేమో అనేది నా భావన. ఓకే, ప్లస్ రెండోది ఈ పార్టీతో కొన్ని రోజులు ఆ పార్టీతో కొన్ని రోజులు అది అంటే అఫీషియల్గా చేయకు, నువ్వు చేసేది ఉంటే ఇంటర్నల్ ఏమన్నా వీక్కో కానీ అఫీషియల్గా చేయకు. ప్లస్ ప్రజా సమస్యల మీద ఇంకా గట్టిగా పోరాటం చేయి. ఓకే, అంతవరకు కరెక్ట్. బీజేపీతో దోస్తీ చేస్తే నీకు ఏమీ రాలేదు, నువ్వు వాళ్ళ చరిత్ర కరెక్ట్గా తెలుసుకో పవన్ కళ్యాణ్ అన్న. ఓకే, సో ఓవరాల్ పోసాని కృష్ణమురళి గారి గురించి ఒకటే చెప్తున్నాను, పర్సనల్ విషయాలు తప్ప ప్రజలకు యూజ్ అయ్యేది ఒక్కటి లేదు. ఓకే, ఆడొక్కటే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ ఎవడేం చేస్తారా నాకు అర్థం కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎవడేం చేయగలుగుతాడు? దిగ్గజాలు దాసరి నారాయణ ఇట్లాంటి వాళ్ళు దిగ్గజాలు పోయినరు, అయిపోయింది. ఈ నెక్స్ట్ దిగ్గజాలు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ కాదు సినిమా ఇండస్ట్రీ దిగ్గజం. ఓకే, చిరంజీవి గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, కృష్ణ గారు అంటే ఓల్డ్ అయిపోయారు, ఇంకా అతిరథ మాధరతలు చాలా మంది ఉన్నారు. ఓకే, ప్రొడ్యూసర్లు రకరకాలు. పవన్ కళ్యాణ్ ఆడబా ఏదో సినిమా తీస్తాడు, ఆయన ఏదో ఆయనకు ముఖ్యంగా రాజకీయాలే ముఖ్యం. ఆయన సినిమా ఇండస్ట్రీ, ఆయన యాక్టివ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే, ఆయన చేసే యాక్టింగ్ స్టైలు, ఆ యొక్క మేనరిజం లేకపోతే అది నచ్చి ఆయన మీద అభిమానంతో చూసుడే తప్ప ఆయన సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. ఓకే, ఆయన ప్రజలకు ఏదో చేయాలని ఆతృత పడే వ్యక్తే కానీ సినిమా ఇండస్ట్రీ కాదు. దాని సినిమా ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు చేయాలి, అలా సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకు మా అనే అసోసియేషన్ ఉంది, దానికి తోడు సీనియర్ యాక్టర్లు చాలామంది ఉన్నారు. కృష్ణంరాజు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, హీరో రాజశేఖర్ గారు ఉన్నారు, ఇట్లా ఎంతో ఇంకా చాలామంది పేరు లేని వాళ్ళు, మురళీమోహన్ గారు ఉన్నారు. ఇట్లా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు, ఏజ్తో పాటు అనుభవం ఉన్న వాళ్ళు, సినిమా ఇండస్ట్రీని పట్టుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లెట్ దెమ్ హ్యాండిల్. పవన్ కళ్యాణ్ ఎందుకు గుంజుకొస్తే వాళ్ళకి? ఆయన ఏదో యాక్టింగ్ చేసుకుంటాడు అంతే. అవునా కదా? అవునా కదా? చిరంజీవికి ఎక్కువ తెలుసు కదా వాళ్ళ లోటు పాటలు అన్నీ, ఇంకా అట్లా చాలామంది ఉన్నారు కదా. అవునా కదా? చెప్పండి. మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ కీ పీపుల్ ఎవరెవరో ఉంటారు కదా వాళ్ళు యాక్టివ్గా. లెట్ దెమ్ హ్యాండిల్. పవన్ కళ్యాణ్ ఏడున్నాడే? నాకు ఏదో సినిమా తీసుకున్నాడు, అవును సినిమాలో యాక్టర్ అయినా డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. ఆయన సొంత కవిత్వం ఉంటుందా? నాకు అర్థం కాదు. సినిమాల ప్రజలకి ఏం నచ్చుతుంది? ఆ 3 గంటలు ప్రజల్ని ఒక మెస్మరైజ్ చేసి ఒక వాళ్ళని ఆనంద డోలికలు, ఇప్పుడు వాడు పైసలు ఇచ్చి వస్తున్నాడు టికెట్ కొనుక్కొని. ఓకే, ఉట్టినా వస్తారా? కాదు. నీకు బయట లేనిది ఏదో వాళ్ళకి ఆ 3 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది కావాలి. ఓకే, మరి ఇచ్చినప్పుడు ఆ డైరెక్టర్ ప్రజలు ఏ మెంటాలి ఏం చూస్తారో గది పెడుతున్నాడు వాడు. ఓకే, వాడు రామ్ గోపాలవరం బొడ్డు చూపెడతాడు, ఇంకోటి చూపెడతాడు అంటే ప్రజలకి అది కొంతమంది చూస్తున్నారు అట్లా. సో కాబట్టి పవన్ కళ్యాణ్ని పర్సనల్ లెవెల్లో విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు దానికి సరైన ఆన్సర్ చెప్పండి, లేకపోతే సరిదిద్దుకోండి. కానీ విమర్శకు ప్రతి విమర్శ కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తాయి ప్రతిపక్షాలు. ప్రజలు కానీ, మీడియా సంస్థలు కానీ, లేకపోతే ప్రతిపక్షాలు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి పని చేయిస్తాయి. ప్రభుత్వాలు చేయాల్సింది పని చేయాలి, వాళ్ళు చేసిన పని చూపెట్టుకోవాలి. ఇక మేము ఇది చేసినాము, మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు కరెక్ట్ చెప్తలేరు, మేము చాలా బ్రహ్మాండంగా చేసినామని మీరు ఏం చేసినారో చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్నా, కుంభకోణాలు చేసినోడు కట్టిన కంపెనీలో 500 చెప్తున్నా, నీతిమంతులు దేశభక్తులు చెప్పిన కంపెనీలు చెప్పండి, అయిపోయా. దూద్ కా దూద్ పానీ కా పానీ. అంతేగాని నేను ప్రశ్నించిన కాబట్టి, నేను వాస్తవాలు మాట్లాడినా కాబట్టి నువ్వు నీ పెళ్ళాంతో ఏం చేసినావు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ తోటి ఏం చేసినావు, నువ్వు ఇంకోతో ఏం చేసినావు, నా పర్సనల్ లైఫ్ నీకెందుకు రా నాయనా? నేను నీ పర్సనల్ లైఫ్ అడుగుతలేను కదా. నేను అడుగుతుంది ఒక ప్రభుత్వాన్ని, ప్రజల సొమ్మునికి రెస్పాన్సిబుల్ ఉన్నావు కాబట్టి గంతవరకే. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో డేటికి పోయినావు, నన్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, అది నీ భార్యకు సంబంధించిన, నీకు నీ భార్యకు సంబంధించిన ముచ్చట. కాబట్టి పోసాని కృష్ణమురళి అనే ఎదవా, ఓకే, గాడిద కొడక, ఓకే, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా ఆలోచించి మాట్లాడు. నీ ఎంకామ్ ఎంఫిల్ చేసి ఏం లాభం? ఒక తెలివితోటి మాట్లాడకపోతే ఆలోచించండి. నేను చెప్పిన దానిలో ఏమైనా మేక్ సెన్స్ ఉందా? మీరు కామెంట్ పెట్టండి, నేను చదువుతా. ఓకే, రాజ్ కిరణ్ మామిడాల సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? కళ్యాణ్ కృష్ణ. హలో సార్. హలో బ్రదర్.
అంటే నేను అనేది నువ్వు తిట్టురా భయ్, నేను తిట్టంగా కూడా వద్దంట్లే. ఓకే, మేక్ సెన్స్ తిట్టు, ఆలోచించి తిట్టు, బ్రెయిన్ యూజ్ చేసి తిట్టు. వై ఆర్ గోయింగ్ ఇన్ టు పర్సనల్ లైఫ్, పర్సనల్ లెవెల్ ఎందుకు తిడుతున్నావు పవన్ కళ్యాణ్? ఓకే కదా, తప్పు కదా, అవునా కదా, మీరు చెప్పండి. ప్రదీప్ కుమార్ నల్లూరి, నమస్కారం. రాయల నిశాంత్, థ్యాంక్ యూ బ్రదర్. శ్రీనివాస్, హాయ్ సార్, హాయ్ బ్రదర్. ఈశ్వర్ నాయుడు మధ్యన, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, సో అది మిత్రులారా, ఐ థింక్ ఇది ఏమంటుండో అన్న మిమ్మల్ని కలవాలి అన్న, ఒకసారి తప్పకుండా బ్రదర్ కలుద్దాం. గవర్నమెంట్ని క్వశ్చన్స్ వెయ్యొద్దు అని ఎవరిని అన్నా? ఎల్ఎన్ హంక్ కాదు బ్రదర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఆయన మాట్లాడిన అన్ని ఇంతవరకు ఓకే, ఒక పాలసీ మీద, ఒక ఇష్యూ మీద, ఒక పబ్లిక్ ఇష్యూ అంటే గవర్నమెంట్కి సంబంధించిందో లేకపోతే ఒక రిజర్వేషన్ సిస్టమ్ మీదనో ఒక పబ్లిక్ ఇష్యూ మీదనే మాట్లాడిండు, ప్రభుత్వాలనే క్వశ్చన్ చేసిండు. అంతేగాని వ్యక్తిగతంగా ఓకే పోలేదు. భారతి గారిని గురించి మాట్లాడలే ఆయన. ఓకే, యూజ్ బ్రెయిన్. ఓకే, అట్లాంటిది లేకపోతే జగన్ గారి గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడలే. ఎన్నడూ కూడా పబ్లిక్ ఇష్యూస్ తప్ప పర్సనల్ లెవెల్లో నేనైతే అబ్జర్వ్ చేయలే. ఓకే, ఆయన తిట్టిర్రు, శ్రీరెడ్డితో తిట్టిపించిర్రు, గలీజ్ మాటలు అట్లా తిట్టిర్రు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అరే ఒకటేసారి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పు. వెనకట రాజులు చేసుకుంటారు. ఓకే, వెనకట రాజులు దాదాపు అందరికీ ఏది మల్టిపుల్ ఉంటుండే, అంటే ఈవెన్ పురాణాల్లో కూడా. ఓకే, ఎక్సెప్షన్ ఒక రాముడు అనుకుంటా నాకు తెలిసి. ఓకే, రాముడు తప్ప దాదాపు అందరి దేవుళ్ళకి కానీ ఈవెన్ పురాణాల్లో ఇతిహాసాలు పురాణాల్లో కానీ ఈవెన్ రాజులలో కూడా ఓకే ఎంతోమంది భార్యలు ఉండటం. ఓకే, ఈ అక్బర్కున్న, షాజహాన్కుండే, ఆయన దశరథ మహారాజు కంట ఏది 3 రాణులు, క్వీన్స్. ఓకే, 350 భార్యలు. ఓకే, ఇక శ్రీకృష్ణుడికి 8 మంది రాణులు. ఓకే, పట్టపు రాణులు, కాన్సర్ట్స్ అంటారు. ఓకే, అది క్వీన్స్. ఓకే, అది కాకుండా 16,000 మంది భార్యలు. అట్లా నువ్వు ఎవరి పేరైనా తీసుకో. షాజహాన్కి ఆమె 8వ భార్య ముంతాజ్ మహల్. ఓకే, ఇంకా 13 మంది ఎంతమంది. ఓకే, అక్బర్కి ఇట్లా ఏ రాజ్యానికి పోతే ఆ రాజు తన కూతురునిచ్చి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఈవెన్ పాండవులు. ఓకే, ద్రౌపది ఏది అందరికి 5. ఓకే, కానీ మళ్ళీ మిగతా నలుగురికి మళ్ళీ సపరేట్ భార్యలు. అర్జున్కి 4. ఇట్లా అంటే నేను హిస్టరీలో ఇంకా అంటే వాళ్ళు ఎట్ ఏ టైం అట్లా మీరు మీ సొసైటీలో మీరు అబ్జర్వ్ చేయండి. అంకుల్ కానీ చాలామందికి ఏది అఫీషియల్గా వైఫ్లు ఉంటారు. ఓకే, మళ్ళీ బయట నడుస్తూనే ఉంటాయి. ఓకే, అట్లా పవన్ కళ్యాణ్ నాకున్న సమాచారానికి లేడు అట్లా. ఓకే, ఏది మల్టిపుల్ ఉమెన్ ఎట్ ఏ టైం మల్టిపుల్ ఉమెన్తో లేడు ఆయన. ఓకే, ఒకరితో ఉన్నాడు. అది ఏ కారణం చేత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తే విడిపోయినరు. తర్వాత మనిషి సంఘజీవి కాబట్టి ఒంటరిగా ఎల్లకాలం బతకలేడు కాబట్టి యూ నీడ్ ఏ కంపానియన్. ఓకే, అంతవరకు కరెక్ట్. కానీ ఒకటేసారి 3తోటి ఒకటేసారి 4తోటి లేడు ఏనాడు. ఓకే, అట్లా బయట అన్అఫీషియల్గా చాలామంది చేస్తున్నారు. ఓకే, అది మరి అటువంటి తిట్టడంలో అర్థమే లేదు నాకు తెలిసి. 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు 7 ఉన్నారు నాయన, అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఓకే, ఈజ్ ఏ గుడ్ గాయ్. ఓకే, ఒక సమాజం మీద ఒక స్పృహ ఉన్న వ్యక్తి, సినిమాల కంటే కూడా ప్రజలకి ఏమైనా చేయాలనే ఆశతోటి ఉన్న వ్యక్తి, పుస్తకాల పఠన చేసే వ్యక్తి. ఓకే, మంచి వ్యక్తి. కాకపోతే ఒక నిలకడ లేదు, ఇంకా పోరాడాల్సినంత పౌరుషంగా పోరాడతలేడు అన్న భావన నా అనాలిసిస్. ఓకే, వెంకటేశ్వరరావు గొడవర్తి సార్, మీ విశ్లేషణ అద్భుతం అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్న మేము ఎవరు వెంకటేశ్వరరావు గొడవర్తి ఏమంటుండు? హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ నైస్ అనాలిసిస్, కీప్ ఇట్ అప్, నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, నమస్తే. మాట్లాడదాం మనం, ఇట్లనే ప్రశ్నిద్దాం, అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, వీఆర్ గివింగ్ వాయిస్ ఫర్ ఒక ప్రజల్లో అందరి లోపల ఉండేటువంటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్కి మనము ఒక రూపం దాలుస్తున్నాం. ఓకే, రంగారెడ్డి సూపర్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు? స్ట్రాంగ్ వాయిస్ ఉండి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, కరెక్ట్. అది డైజెస్ట్ అవుతలేదు వైఎస్ఆర్సీపీకి. కాదు, వైఎస్ఆర్సీపీ అనేటోడు నేనేమంటున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ కుక్క పాపం కుక్కలను అవమానించడం నాకు ఇష్టం లేదు కానీ, బట్ కాకపోతే ఈ యొక్క పోసాని అనేటోడు వైసీపీలో అఫీషియల్ మెంబరా, అఫీషియల్ జాయిన్ అని నాకు తెలియదు. ఓకే,
అఫీషియల్గా ఉన్న అధికార ప్రతినిధియా నాకు తెలియదు. ఓకే, ఐ డోంట్ థింక్ సో. ఓకే, కానీ వాడి పోనీ నువ్వు తిట్టురా భయ్, వద్దు, అది కూడా వద్దు అంటలేదు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఏముంది విషయం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. పర్సనల్ లైఫ్ తప్ప ఆయన ఒక రాజ్యసభ మెంబర్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, గతంలో ఏదైనా ఒక మంత్రిగా చేయలేదు, ఏ పొజిషన్లో లేడు. ఓకే, ఏమని తిడతావు? తిట్టి ఏమని అడుగుతావు? పవన్ కళ్యాణ్ ఏమడుగుతావు? నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నీ నియోజకవర్గం బాగు చేయలేదంటావా? వాట్ యూ ట్రై టు సే? ఇప్పటివరకు ఆయన ఏం పొజిషన్ లేడు కదా. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఆయన, జగన్ అడుగుతలేడు కదా, పర్సనల్ లెవెల్ అడుగుతలేడు కదా, ఆయనకి పైసలు ఇవ్వమంటలేడు కదా జగన్ని, రైట్? ప్రజల కష్టాలు నువ్వు తీరుస్తానో తీర్చమని అడుగుతున్నాడు. వై కౌంటర్ అటాక్ ఎందుకు? నాకు అర్థమే కాలే. నీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకో. పవన్ కళ్యాణ్ అంటే ఆయన తప్పు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్కి విషయం మీద అవగాహన లేదు, జగన్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసింది, ఇగో ఫలానా అమరావతిని బ్రహ్మాండంగా కట్టింది, అస్సలు అదేంది పరిపాలనా భవనం అస్సలు కూలగొట్టలేదు, రోడ్లు అస్సలు ఎత్తేస్తలేదు, అసలు మంచి బ్రాండెడ్ది మద్య నిషేధం ఎత్తేస్తా అని చెప్పి ఏది మన యొక్క అడ్డమైన బ్రాండ్లు స్పిరిట్లు పోసి అస్సలు అమ్ముతలేదు. ఓకే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అసలు బ్రహ్మాండం కట్టింది. ఇట్లాంటి చెప్పుకో. ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఏమేం చేసిందో అది చెప్పుకో. నువ్వేం చెప్పినావు జగన్ ప్రభుత్వం చేసిన దానిలో? ఒక స్కూళ్ళు మంచిగా విద్యను మంచి క్వాలిటీ పెంచిండు అన్నావు, అదొక్కటి లుక్స్ లైక్ కరెక్ట్ ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పినావు. మిగతా ఏవి లేవు. వేర్ ఇస్ ద క్యాపిటల్ సిటీ? వేర్ ఇస్ ద ప్రత్యేక హోదా? విషయం మీద మాట్లాడు, ఇష్యూ మీద మాట్లాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా, 2 తెలుగు ప్రభుత్వాలైనా భారత్ చేయాల్సింది ఏంటిది? ఫస్ట్ అందరికి పని కల్పించు. ఉద్యోగం అన్నా పని అన్నా. ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబే అని కూడా అంటలేడు. ఓకే, అది ప్రైవేటా ఎవరి క్వాలిఫికేషన్, ఎవరి అర్హత తగ్గట్టుగా వాళ్ళకి పని కల్పించాలి. ఓకే, సింపుల్. ఓకే, అదేవిధంగా పని కల్పించాలి. అదేవిధంగా బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక అభివృద్ధి అయిన దేశాల లెక్క, అమెరికా లెక్క, యూకే లెక్క, అభివృద్ధి అయిన దేశం లెక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, లేకపోతే బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు కదా. బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెవలప్డ్ కంట్రీకి, డెవలపింగ్ కంట్రీకి, అన్డెవలప్డ్ కంట్రీకి ఏం తేడా? డెవలప్డ్ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఓకే, సింపుల్. అమెరికా లాంటి దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. సో బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మనం గత ప్రభుత్వాలు కూడా అవి చేయకపోతే ఇవాళ ఇండియా అనేది ఒక ఆఫ్ఘనిస్తాన్కి, ఒక నేపాల్కి, ఒక బంగ్లాదేశ్కి ఏం తేడా లేకపోతుండే. గతంలో గని చేసినప్పుడు మీరెందుకు చేస్తలేరా అని అడుగుతున్నాం. అంతే, వానికంటే మంచిగా చేస్తాను వచ్చారు కదరా, చేయరా అంటున్నాం. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి? ఇట్ నీడ్స్ ఏ గుడ్ క్యాపిటల్ సిటీ. సో కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది ఒకటి పని కల్పించాలి, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, తర్వాత భద్రత. ఓకే, దేశం బయట నుంచి కానీ దేశం లోపల కానీ అందరికీ భద్రత ఉండాలి. తర్వాత మంచి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. గివి తప్ప మిగతా ఏమడుగుతున్నాం? మిగిలింది ప్రజల పనులను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఇవ్వాలి. గంతే. ఇవి నువ్వేం చేసినావో చెప్పు. మీరు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురా. ఇవో మా రాష్ట్ర ప్రభుత్వం, మా జలగన్న అనే ముఖ్యమంత్రి చాలా మంచి పని చేసిండు. అందరికి మటన్ షాపులు పెట్టిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి లిక్కర్ షాపులు పెట్టిస్తున్నాడు, గ్రామ సింహాలను తయారు చేసిండు, గ్రామ యొక్క వాలంటీర్లను పెట్టి మనిషికి 5,000 ఇస్తున్నాడు, పాస్టర్లకి 5,000 ఇస్తున్నాడు, లేకపోతే మహిళలకి 18,000 ఇస్తున్నాడు, అన్ని పథకాలు పెట్టి పంచి పెడుతున్నాడు, రోడ్ల మీద చలాన్లు వేస్తున్నాడు. గట్లాంటివి చెప్పుకో. స్పిరిట్ పోసి అమ్ముతున్నాడు, పేగులు గాల పెడుతున్నాడు, చెప్పుకో. నీ జగన్ చేసిన అభివృద్ధి గంటలు చెప్పుకో, ఎవడొద్దంటలేడు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించి ఏమంటున్నావు అంటే నువ్వు ప్రశ్నించొద్దు అంటున్నావు ప్రజాస్వామ్యంలో. కరెక్టా? అది కరెక్టా? అది పర్సనల్ లెవెల్లో పోవడం కరెక్టా? మరి ఆ ముద్రగడ పద్మనాభం అంటే ఆయన మరి గతంలో కొట్లాడినప్పుడు ఇవాళ ఏమైంది వీళ్ళ నోర్లు? గతంలో గంతోరిన మోహన్ బాబు ఇవాళ నోరు ఎందుకు మూసుకున్నాడు? అంటే మీరు స్వార్థపరులు, మీకు విషయం అంటే ఒక అజెండా లేదు, ఒక కేవలం చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టడానికి మీరు ఓరినరు తప్ప ఇవాళ ఎందుకు నోరు మూసుకున్నారు? మీకు కాపుల మీద అంతా ప్రేమ ఉంటే ఇవాళ కూడా కొట్లాడు ముద్రగడ పద్మనాభం గారు కదా. ఆలోచించండి. నేను మాట్లాడిన దానిలో మేక్ సెన్స్ ఉందో రాయండి, నేను చదువుతా. ఓకే, ఐఎమ్ నాట్ సపోర్ట్, ఏ పార్టీకి నేను సపోర్ట్ చేస్తలే. ఓకే, నేను ఒక విశ్లేషకుడు చెప్తున్నా, ఎవరిదేందో చెప్తున్నా అంతే. ఓకే, వెంకటేష్ దొరవారి ఏమంటుండు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, స్పెషల్ స్టేటస్ గురించి
కానీ కడప స్టీల్ ప్లాంటు, రైల్వే జోన్ ఇవన్నీ గురించి పట్టించుకోరు. కరెక్ట్ బ్రదర్. ఇవన్నీ అన్ని పార్టీలు కలిసి అడగాలి. అన్ని పార్టీలు కలిసి అవసరమైతే జేఏసీ లాగా ఏర్పడి అయినా కొట్లాడాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సౌత్కి ఒక్క పైసా ఇస్తలేరు వాడు. ఓకే, వాడు మన దగ్గర దోసుకుండే కదా, మనకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలే. ఒక అప్రూవ్ అయిన నేను కొత్తవి కూడా అవసరం లేదు రాబాయ్. మాకు కొత్త చట్టాలు వద్దు, కొత్త ఏదొద్దు. మాకు విభజన చట్టంలో ఉన్నాయి, అప్రూవ్ అయినాయి, చట్టం చేసినాయి, ఇంప్లిమెంట్ చేసి అంతే. చేస్తలేరు. ఓకే, తెలంగాణకి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, క్యాన్సిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా చట్టంలో ఉంది, ఇస్తలేరు. చంద్రబాబు నాయుడు ఎందుకు దోస్తు చేసాడు బీజేపీ తోటి, ఇస్తాడేమో అని ఇవ్వలే. ఓకే, ఇలా జగన్ ఆయన కేసులు తప్పించుకోవడానికి చేస్తున్నాడు దోస్తి. పవన్ కళ్యాణ్ ఏదో ఆశిస్తున్నాడు కానీ ఒక్కటి ఇయ్యాడన్న, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ అన్న బీజేపీ వాడు దొంగ నా కొడుకు. ఓకే, కిరణ్ గింజల టీఎస్లో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ రావాలి అన్న. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. అగ్రీ ఆన్ దట్, అగ్రీ. మరి అప్పుడు ఎందుకు వేసారు దానికి? మరి అప్పుడు ఇప్పటివరకు టీడీపీ ఉంటే అయితే ఏపీలో అమరావతి అయిపోతుండే కావచ్చు, ఒక రూపురేఖలు వస్తుండే కావచ్చు, క్యాపిటల్ సిటీ అవుతుండే కావచ్చు. మరి ఇంకా 5 కంపెనీలు వస్తుండే కావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పోయినాయి 4-5 కంపెనీలు. మరి ఎందుకు ఇక చిల్లరకి ఎందుకు అమ్ముడు వేరు? ఆలోచించుకోండి కదా. నేను వాస్తవం చెప్తున్నా లేదా? వద్దయా దయచేసి చిల్లర ఒక అమ్ముడు పోకండి, చిల్లరనే మిగులుతుంది. వద్దయా దయచేసి చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాలకి చెప్తున్నా, మీకు అర్థమవుతలే. ఓకే, చదువుకున్నవాడేమో ఓటేస్తలేడు, ఆ చదువుకున్న వాళ్ళేమో చిల్లరకి అమ్ముడు పోతారు. ఇదే వచ్చింది 2 తెలుగు రాష్ట్రాలు, ఇదే పరిస్థితి. ఓకే, దయచేసి చదువుకున్న వాళ్ళారా, మీరే ఎక్కువ పైసలు కట్టేది ట్యాక్స్ డబ్బులు మీయే. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ₹1,00,000 నెలకు సంపాదిస్తే 30,000 నుంచి 40,000 ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ 30 నుంచి 40. ఓకే, ఇక సేల్స్ ట్యాక్స్ ఇంకో 10,000 ఖర్చు పెడితే 1,000 పోతాయి. అట్లా మీరు నెలకి ఎంత ఖర్చు వస్తుందో మీకు, ఒక 20,000 30,000 ఎంతనో. ఓకే, అల్లకేలో ఒక 10-20% తీసుకో, అంటే ఆ యొక్క 30,000 కాకుండా ఇంకో 2, అంటే అట్లీస్ట్ ఒక ₹1,00,000 40,000-50,000 మినిమం ట్యాక్స్ కడతాడు. ₹1,00,000 ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదిస్తే తక్కువ గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది, కేంద్రానికి రాష్ట్రానికి జిఎస్టీలు తొక్క తోలు అన్నీ కలిపితే మినిమం 40,000 నుంచి 50,000 రూపాయలు ఓన్లీ ట్యాక్స్ అయిపోతుంది మీ పైసలు. అట్లా లెక్కలు వేసుకోండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిస్థితి ఏముంటే ఒక వ్యాపారస్తుని పరిస్థితి ఏంది చెప్పు. ఒక ఆయన 1 ఎకరం భూమి కొనుక్కుంటే ₹1,00,00,000 పెట్టి 1 ఎకరం కొనుక్కుంటే వాళ్ళు ఎంత రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడతారో ఎవరిది వాళ్ళు లెక్కలు వేసుకోండి. సింపుల్. ఓకే, అట్లా ఏదన్నా లెక్క. అట్లా సినిమా స్టార్లు, ఇండస్ట్రియలిస్టులు లెక్కలు వేసుకోండి. 30% అంటే 30 కోట్లలో దాదాపు 10 కోట్లు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, కేంద్ర ప్రభుత్వానికి పోతుంది ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, జిఎస్టీ 28%. పెట్రోల్ మీద ట్యాక్స్ తీసేస్తే ₹102 పెట్రోల్ ₹32 వస్తుంది, అంటే ₹70 లీటర్కి ₹70 ట్యాక్స్ కడుతున్నాం. ఎందుకు కడతావు? పారవోసుకుంటావా? ఎందుకు కడతావు? ఏదైనా కాలేజ్ కడతావనో, యూనివర్సిటీ పెడతావనో, రోడ్లు వేసి ఏదైనా పిల్లలకు చదువుకున్న వాళ్ళ క్వాలిఫికేషన్ ఉద్యోగం ఇస్తావనో, ఏదైనా చేస్తావని. మనకు వాట్సాప్లో చెత్త నింపడానికి కాదు కదా, ఆలోచించండి. ఎవరు? ఆకవేటి రహమద్ ఖాసిం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. జై పిఎస్పికే. గట్టిగా కౌంటర్ ఇవ్వండి పోసాని కానీ. రూపేష్ కైపెల్లి. ఇస్తున్నా బ్రదర్. మనం దిగజారి మాట్లాడడం కానీ విశ్లేషణ అంటే ముచ్చట అర్థమైనట్టు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, వాడు తిట్టిండు, మనం తిడితే వానికి మనకి ఎంత పెద్ద తేడా లేదు. ఓకే, అవునా కదా? ఎన్నిసార్లు తిడతాం అయినా, తిట్టి నానోరు విషయమే. ఓకే, ముచ్చట చెప్దాం. ఎవరు? పడమటి వీధి మహబూబ్ ఏమంటుండో, డ్రగ్స్ ఇష్యూని డైవర్ట్ చేసేటందుకు పోసాని అండ్ చీరెడ్డిని దింపుతుండ్రు బ్రదర్. కరెక్ట్ బ్రదర్. ఓకే, దొంగనా కొడుకులు. ఓకే, అంటే అద్దెకు వాడుకుంటుండ్రు, నాకు అర్థం కాదు. సో ప్రజలు ఐ డోంట్ నో ఏమంటుండ్రు. ఎవరు? పడమటి వీధి మహబూబ్ ఏమంటుండు, డ్రగ్స్ ని డైవర్ట్ చేస్తున్నందుకు మెంటల్ గాడిని అంటూ చీరెడ్డిని. కరెక్ట్ కరెక్ట్. ఎవరు? కిరణ్ గింజల ఏమంటుండు, నెక్స్ట్ ఏపీలో వైసీపీ వస్తే దేవుడు దిగి వచ్చిన కాపాడలేరు అన్న. కరెక్ట్ బ్రదర్. ముఖ్యంగా నాకు తెలిసిన కాడికి ఇవాంజలిస్టులు అంటే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఓకే వాళ్ళతోటి బ్రదర్ అనిలు బాగా దోస్తీ చేసుకొని ఇప్పుడు వాళ్ళకి పడతలేదు అన్న చెల్లెళ్ళకి అది వేరే ముచ్చటే, కానీ ఆస్తుల విషయంలో ఇంకేదో వచ్చింది సమస్య. కానీ ఆ ఇవాంజలిస్టు ఈ యొక్క బ్రదర్ అనిలు వీళ్ళు మొత్తం అక్కడ ఎందుకో మరి ఎక్కువ కన్వర్ట్ అయ్యేటోళ్ళు రెడ్డిలు మాల ఎక్కువ కన్వర్ట్ ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ ప్రకారం మొత్తం క్రిస్టియన్ ఓట్లన్నీ చీలిపోయాయి గతంలో. ఓకే, ఈ కన్వర్టెడ్ వాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని వాళ్ళందరి కంపల్సరీగా జగన్కి ఓట్లు వేసేటట్టు చేసారు. ఓకే, బహుజనులు అని కాన్సెప్ట్ తీసుకొచ్చి అట్లా ఓటేసారు. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ఆశ చూపెట్టారు. అట్లా ఒక మొత్తం మీద అయితే బహుజనులు అనే కాన్సెప్ట్లో వాళ్ళందరి ఓట్లు జలగన్నకి పడేటట్టు చేసి జలగన్నను గెలిపించారు. అందుకని జలగన్న వాళ్ళందరికీ ఏదో పథకం ఇస్తున్నాడు. ఓకే, ఒకడు కష్టపడిని తీసుకుపోతుండే ఒకటి పంచి పెడుతుంది. ఎవడు బాగుపడతలే, ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అయితే భారతదేశం ఇన్ని అప్పులు కావు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు అప్పుల పాలు కావు కదా. వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్ అయితే వీళ్ళు పాలసీస్ కరెక్ట్ అయితే గతంలో ఈవెన్ నిజాం కాలం నుంచి కానీ గతంలో కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇంత అధ్వాన ఇంత దిగజారి అప్పులలో లేదు దేశం కానీ రాష్ట్రాలు కానీ. ఓకే, అంటే అప్పుడు పాలసీస్ బాగుండే చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ కానీ ఇంకా రాజుల కాలం కానీ. కానీ ఇప్పుడు ఇన్ని అప్పుల పాలవుతుంది రాష్ట్రాలు కానీ దేశం కానీ అంటే వీళ్ళ పాలసీస్ ఒక్కటి కూడా కరెక్ట్ లేవని అర్థం. మన చేల పైసలు ఆడతలేవు, గవర్నమెంట్ చేల పైసలు ఆడతలేవు అంటే అర్థమైంది, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్. సింపుల్. ఓకే, సో కాబట్టి ఆ యొక్క చిల్లర పథకాలు వంచి పెడితే కూర్చుండి తింటే గుట్టలైనా కరుగుతాయి అంటారు, అవునా కదా. సో ఇప్పుడు పథకాలకు పంచి పెడుతున్నాం, ఏడికెళ్ళి వస్తాయి, పని చూపెడితే అందరికి పైసలు ఆడతాయి. ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేస్తావో లేకపోతే మార్కెటింగ్ కల్పిస్తావు, అట్లా పైసలు ఆడితే అందరి దగ్గర అప్పుడు అందరు ఎక్కువ ట్యాక్స్ కడితే అట్లా గవర్నమెంట్కి పైసలు వస్తాయి. నువ్వు పంచి పెడతా అంటే ఏడికెళ్ళి తెచ్చి పంచి పెడతావు, ఎన్ని రోజులు పంచి పెడతావు చెప్పు. యు ఆర్ డిస్కరేజింగ్ వర్కింగ్ పీపుల్, దట్స్ నాట్ ద రైట్ స్ట్రాటజీ. మీరు అడగండి, ఏ ఎకానమిస్ట్ అయినా అడగండి. ఓకే, ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ గారు పనిచేశారు, ఆయన అడగండి. లేదంటే ఇంకెంతోమంది ఐఏఎంలలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అడగండి. లేకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళు ఏ మోడల్ వాడుతుంటారో కనుక్కోండి. సంపద సృష్టిని ఎట్లనో చెప్పమంటే మస్తు మంది చెప్తారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చెప్పమంటే చెప్తారు. వీళ్ళు చేస్తున్న పాలసీస్ వర్కౌట్ కావు. చిల్లర పథకాలకు పంచి పెడతా అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ స్ట్రాటజీ. షో ద వర్క్, పని చూపెట్టాలి. కాళ్ళు చేలు మంచుకున్నోడికి బ్రెయిన్ మంచుకున్నోడు ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ తప్ప, అంటే వృద్ధులు కూడా ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్లో వృద్ధులు వస్తారు. వృద్ధులు కాకుండా ఏదో అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు తప్ప. ఓకే, మిగతా వాళ్ళందరికీ పని చూపెట్టాలి. దట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ. ఓకే, వాళ్ళ అర్హత తగ్గట్టుగా ఏదో ఒక పని చూపెట్టాలి. అంతేగాని కూర్చుంటే పెట్టి ఎన్ని రోజులు చదువుతావు, ఏడికాలు తెస్తావు, ఎన్ని భూములు అమ్ముతావు, ఎన్ని తనఖాలు పెడతావు. సో గాడిది కొడుకులు ఉన్నారు. ఓకే, యా, ప్లీజ్ వేకప్. ఓకే, నరేంద్ర కొత్తపల్లి, విజయవాడ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, ఏమంటుండు జై పిఎస్పికే ఎవరు, అజయ్ కుమార్. ఓకే, నరేంద్ర కొత్తపల్లి, నైస్ ట్రెండింగ్ అనలిస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఏమంటుండు నరేంద్ర కొత్తపల్లి, పోసాన్ ఈజ్ వేస్ట్ ఫెల్లో, డోంట్ స్పెండ్ యువర్ వాల్యుయబుల్ టైం బ్రో. కరెక్ట్ బ్రదర్, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒరటోందే రాజ్యం అయిపోయింది. నువ్వు అబ్జర్వ్ చేయి. ఓకే, మోడీ ఏ విషయం మీద అవగాహన ఉండదు, ఒరుతాడు. కేసీఆర్కి ఏ విషయం మీద అవగాహన ఉండదు, ఒరుతాడు. ఓకే, కేటీఆర్కి ఏ విషయం మీద అవగాహన ఉండదు, ఒరుతాడు. ఓకే, ఒరటోందే రాజ్యం అవుతుంది. మరి ఒరటోంది రాజ్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి గుడ్ అడ్మినిస్ట్రేటర్ విషయం మీద అవగాహన ఉంది, రాహుల్ గాంధీ గారికి మంచి అవగాహన ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. కానీ వాళ్ళు వీళ్ళ లెక్క గట్టిగా మాట్లాడరు. నా భాషలో ఒర్రరు అంట, భాషలో మాట్లాడరు. ఓకే, గట్టిగా ఒర్రినోడే లీడర్ అంటున్నారు. మరి ఏం చేద్దాం? మరి ప్రజలకు మనకు అర్థమయ్యేది చెప్పాలి, లేకపోతే వాడు గట్టిగా ఒర్రినోందే నిజం అనుకుంటారు. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ వేస్టింగ్. ఓకే, వాడు వేస్ట్ ఫెల్లో, కానీ ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. ఓకే, వాడు వేస్ట్ ఫెల్లో మనందరిని వేస్ట్ ఫెల్లోగా మార్చకూడదు అంటే నేను చెప్తలేను, నా సొంత కవిత్వం కాదు, నెల్సన్ మండేలా గారు. ఓకే, మన పురాణాలు, మన ఇతిహాసాలు, అదేవిధంగా ఐన్స్టీన్ అనే గ్రేట్ సైంటిస్ట్, ఇంటెలిజెంట్, వీళ్ళందరూ ఏం చెప్పారంటే ప్రపంచం చెడిపోవడానికి కారణం చెడ్డవాళ్ళు కాదు, చెడ్డవాళ్ళ యొక్క చెడుతనాన్ని చూస్తూ కూర్చుండే మంచి వాళ్ళ యొక్క మౌనమే అని చెప్పాడు. మంచి వాళ్ళు మౌనంగా ఉంటే చెడ్డవాడు నువ్వు ఏమన్నా చేసుకోరని లైసెన్స్ ఇచ్చినట్టు.
కాబట్టి దేవుడు చూసి అమ్మవారు అవతారం ఎత్తింది, కాళిక అవతారం. ఓకే, అయ్యవారు ఏది కాలభైరవుడు అయిండు, అదే అయ్యవారు శాంత స్వరూపుడు ఏది నరసింహస్వామి అవతారం ఎత్తాడు. అవునా కాదా? అదే అన్నం పెట్టి అన్నపూర్ణాదేవి, అదే భూతల్లి భూమాత ప్రళయాలు వస్తాయి అప్పుడప్పుడు, అదే సముద్రంలోకి వెళ్ళి సునామీలు వస్తాయి. ఓకే, ఎందుకు వస్తాయి? అదే ప్రకృతి నుంచి కరోనాలు వస్తాయి, విలయ తాండవం వస్తుంది. ఎందుకు వస్తాయి? అంతే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ జరగాల్సిందే. కాబట్టి మనము ఈ యొక్క గాడిద కొడుకులు వరుతూనే ఉంటారు. కాబట్టి మనము ప్రజలకు అర్థమైన విషయం చెప్పి ఈ అడ్డమైన గాడిద కొడుకులకు ఓటు వేయదురా, మంచి వారికి అవకాశం ఇరా అని బతిలాడుకుంటున్నాం, అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. ఓకే, మీ పైసలని వాళ్ళకి అర్థమైనట్టు చెప్పడానికి. ఓకే, అజయ్ కుమార్ నువ్వు సూపర్ ఉన్నా, థ్యాంక్ యూ బ్రదర్. కసిరెడ్డి మధుసూదన్ రెడ్డి సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటుండ్రు రామ్ యాదవ్ తెలికపల్లి, గుడ్ అనాలసిస్ ఫ్రమ్ యువర్ సైడ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరు? కుంటి సుదర్శన్, థ్యాంక్ యూ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, ఓకే, అండ్ సిస్టర్స్. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, వీ కీప్ టాకింగ్ అండ్ ఎవ్రీ ఇష్యూ. అంటే మేజర్ అంటే ప్రజలకి ఏదైతే మనకు అవగాహన చెప్పాలి, ఓకే, దేని మీద అయితే అవగాహన రావాలి, ఈ గాడిద కొడుకులకి సరే వాళ్ళని వాడు ఉన్నన్ని రోజులు పని చేసి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, వాడు దిగిపోయినాక వాడి టైం అయిపోయాక మంచోడికి అవకాశం ఇవ్వమని ప్రజలకు అర్థమైనట్టు చెప్పడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. నిష్పక్షపాతమైనటువంటి ఒక మీడియా సంస్థ చేసే పని మనం చేస్తున్నాం. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే.